హై టు ఆల్. నిన్నొచ్చేసి ఒక వీడియో చేశాను గదా! మనకు ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోండి ఏజ్ లిమిట్ ఉంటే గన అని ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఈరోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. అయితే చాలామందొచ్చేసి వీడియో కింద కామెంట్స్ సెక్షన్‌లో కొంతమంది అమ్మాయిలొచ్చేసి, "బ్రదర్ అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చా? అమ్మాయిలకి నోటిఫికేషన్ లేదా?" అని ఈ విధంగా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా చాలామంది అమ్మాయిలు మెసేజ్ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వీడియో వచ్చేసి మనకు అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి అమ్మాయిలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి సెపరేట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అది మనకు ఎప్పటినుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఉమెన్ మిలిటరీ పోలీస్ నోటిఫికేషన్ అంటారు దాన్ని. అయితే మీకు ఆల్రెడీ గర్ల్స్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. బట్ ఏందంటే కొంతమంది అమ్మాయిలు టెలిగ్రామ్ గ్రూప్‌లో లేరు కాబట్టి వాళ్ళకి అప్డేట్ అయితే తెలీదు. బట్ ఏందంటే ఒక వీడియో చేసామంటే అందరు అమ్మాయిలకనేది యూజ్ అవుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హైట్ ఎంత ఉండాలి వీళ్ళకి ప్రతిది మీకు తెలుస్తదనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తా ఉన్నాను. అండ్ ఎవరైనా ఈ వీడియోని అబ్బాయిలు చూస్తా ఉంటే గనక వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా అమ్మాయిలుంటే గన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసి, లేదంటే వాళ్ళకి అప్డేట్ చెప్పి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయమని చెప్పండి. అండ్ ఎనీవే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జోన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఏంటో వీళ్ళంటైతే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గర్ల్స్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. అండ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు ఒకసారి చెక్ చేస్తా అంటే కూడా అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్ అనమాట. మనకు జెడ్ఆర్ఓ అంటారు. మనకు జెడ్ఆర్ఓ చెన్నై ద్వారా మనకు భర్తీ చేస్తారు. ఇక్కడ మనకు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జెడ్ఆర్ఓ వైస్‌గా ఉంటాయి. అదేవిధంగా మనకు ఉమెన్ మిలిటరీ పోలీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకు జెడ్ఆర్ వైస్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే అన్‌మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అంటే పెళ్లి కాని ఎవరైతే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మార్చి 12, 2025 మనకు ఈ రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఏప్రిల్ 10, 2025 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. www.joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే బాయ్స్‌కి సంబంధించినది. బాయ్స్ అయినా, అమ్మాయిలైనా ఇద్దరు కూడా ప్రాసెస్ అనేది ఒకటే. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు అదే స్టెప్ బై స్టెప్‌గా ఫాలో అయ్యి మీరైతే అప్లై చేసుకోండి. అక్కడ నేను వీడియోలో ఎవరి కాడైతే బాయ్స్ అని చెప్పింటానో అక్కడ మీరు అమ్మాయిలనే ఆప్షన్ అయితే పెట్టుకోండి అంతే. ఇక నెక్స్ట్ ఎవరైతే ఉమెన్ మిలిటరీ పోలీస్‌కి అప్లై చేసుకుంటారో గర్ల్స్ ఆర్మీ ర్యాలీకి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి మనకు జూన్ టెంటేటివ్‌గా మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఇంకా మనకు షెడ్యూల్ అయితే వస్తుంది. అంటే ఏ ట్రేడ్ వాళ్ళకు ఏ డేట్ నుంచి ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఉమెన్ మిలిటరీ పోలీస్‌కి మన ఏదైతే జెడ్ఆర్ఓ చెన్నై కిందకి ఏవేవి స్టేట్స్ వస్తాయంటే గనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు, అదేవిధంగా తెలంగాణ అండ్ యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి ఏవైతే ఉన్నాయో అవి ఈ స్టేట్స్ వచ్చేసి మనకు జెడ్ఆర్ఓ చెన్నై కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఉమెన్ మిలిటరీ పోలీస్‌లోన ఓన్లీ కేవలం జనరల్ డ్యూటీ జీడీ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉమెన్ మిలిటరీ పోలీస్ అంటారు. జీడీ జనరల్ డ్యూటీ. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 17 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఉండాలి. అంటే మనకు అగ్నిపత్ ఏదైతే బాయ్స్‌కి ఏ విధంగా ఉందో ఏజ్ లిమిట్ అనేది సేమ్ అదే ఏజ్ లిమిట్. ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అమ్మాయి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏందంటే మీకు 10థ్ క్లాస్‌లోను 45% మీకు మార్కులైతే వచ్చుండాలి టోటల్‌గా. అండ్ అదే విధంగా మీకు సబ్జెక్ట్ వైస్‌గా వచ్చేసి 33% మీకు మార్కులైతే వచ్చుండాలి ఈచ్ సబ్జెక్టు. ఒకవేళ వచ్చింటే గనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు లైసెన్స్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ మీ కాడ లైసెన్స్ ఉంటే గన లైసెన్స్ డీటెయిల్స్ అయితే అక్కడ యెస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీ కాడ లైసెన్స్ లేకపోతే నో అని పెట్టండి. అయితే ఇక్కడ మీకు 17 నుండి 21 ఇయర్స్ అయితే ఏజ్ అయితే పెట్టారు కాబట్టి వాటి డేట్ అనేది మీకు అక్టోబర్ 1, 2025కి మీకు ఏజ్ అనేది కట్ ఆఫ్ అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా అమ్మాయిలు చెక్ చేసుకుంటా అంటే కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది కౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్య ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఈ ఉమెన్ మిలిటరీ పోలీస్ ఆర్మీ నోటిఫికేషన్‌కి అనమాట. ఇక నెక్స్ట్ హైట్, చెస్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ 3 స్టేట్స్ వచ్చేసి మనకు సదరన్ ప్లేన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. హైట్ చూసుకున్నట్టయితే 162 సెంటీమీటర్స్ 162 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 162 కంటే తక్కువ ఉంటే గన అప్లై అయితే చేయొద్దండి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ విషయానికి వస్తే మీకు నార్మల్‌గా ఎంతున్నా పర్వాలేదు. బట్ ఏందంటే బ్రీతింగ్ తీసుకుంటే గనక కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇదొకటి చూసుకోండి.
అంటే కొంతమందికి వేరే డిపార్ట్మెంట్‌కి అయితే చెస్ట్ అయితే ఉండదు. బట్ ఆర్మీకి కూడా చెస్ట్ అయితే కంపల్సరీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ అనమాట. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ప్రతి కేటగిరీ, ప్రతి క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి రూ. 250 రూ. 250 అనేది మీరు కంపల్సరీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేస్తారో పేమెంట్ ఆప్షన్ కాడ కొద్దిగా సర్వర్ ఇష్యూ అయితే వస్తుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో అమ్మాయిలకి వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 వచ్చేసి మనకు ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ లాంగ్వేజ్ అయితే మీరు చూజ్ చేసుకోండి. అంటే ఇంగ్లీష్‌లో రాయాలనుకుంటున్నారా? తెలుగులో రాయాలనుకుంటున్నారా? లేదంటే హిందీలో రాయాలనుకుంటున్నారా? మీ ఇష్టం అనమాట. అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. తెలుగైతే పెట్టుకోండి. ఇక అదే విధంగా మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అన్నీ కూడా నేను ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా ఒకసారి చేస్తాను. అండ్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకి మళ్ళీ ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఇక ఫేజ్ 2లో వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 1600 మీటర్స్ రన్నింగ్‌ని గ్రూప్ 1 వచ్చేసి 7 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకి 60 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 వచ్చేసి 8 నిమిషాల్లో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు 48 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు లాంగ్ జంప్ అయితే ఉంటుందన్నమాట. 10 ఫీట్ లాంగ్ జంప్. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. అండ్ లాంగ్ జంప్ అయిపోయిన తర్వాత మీకు హై జంప్ అయితే ఉంటుంది. ఇది కూడా 3 ఫీటే మాత్రమే ఉంటుంది. అండ్ ఇది కూడా మీరు ఓన్లీ కేవలం క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇక ఎటువంటి పుల్-అప్స్ గానీ, ఎటువంటి జిగ్‌జాగ్ బ్యాలెన్స్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. బట్ బాయ్స్‌కొచ్చేసి జిగ్‌జాగ్ బ్యాలెన్సు, 9 ఫీట్ డిచ్చు, పుల్-అప్స్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. బట్ గర్ల్స్‌కి అయితే లేవనమాట అవి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు హైటు, చెస్ట్ అయితే చెక్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకు ప్రీవియస్ కూడా కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశాడు. బట్ ఏందంటే కండక్ట్ చేయలేదు. బట్ ఈ సంవత్సరం కూడా మెన్షన్ చేశాడు కాబట్టి కండక్ట్ చేస్తే చేయొచ్చు. లేదంటే లేకపోవచ్చు. బట్ చూద్దాము. అండ్ ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది చాలా అంటే చాలా టఫ్‌గా అయితే ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ముందే రెక్టిఫై చేసుకోండి. ఒకసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి మీరు మొత్తం చెకప్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మీరు రెక్టిఫై చేసుకోండి దాన్ని. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే గనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉమెన్ మిలిటరీ పోలీస్‌గా మీరు సెలెక్ట్ అవుతారన్నమాట. జీడీ జనరల్ డ్యూటీగా. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏం లేదు. మనకు అగ్నిపథ్‌గా మనకు ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే కాబట్టి వాటి లీవ్స్ అన్నీ అండ్ మెడికల్ మొత్తం కూడా ఉంటుంది. లీవ్స్ వచ్చేసి మనకు సంవత్సరానికి 30 డేస్ మాత్రమే. అండ్ మనకు మెడికల్ లీవ్స్ అండ్ సిక్ లీవ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అది మామూలుగానే. అండ్ అదే విధంగా మనకు సాలరీ చూసుకున్నట్లయితే మనకు 4 సంవత్సరాలు కలిపి ఎంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ మొత్తం వచ్చేసి మీకు 30,000 మీకు సాలరీ. ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 21,000 వస్తుంది. 9,000 కట్ అవుతుందనమాట. ఈ 9,000తో పాటు మళ్ళీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళా 9,000 యాడ్ చేసి మనకు 4 ఇయర్స్ తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ సెకండ్ ఇయర్‌లో వచ్చేసి 33,000 మీకు సాలరీ వస్తుంది. ఇన్ హ్యాండ్ వచ్చేసి 23,000 వస్తుంది. మీకు కట్ అయ్యేది వచ్చేసి 9,900 కట్ అవుతుందనమాట. అండ్ థర్డ్ ఇయర్‌లో వచ్చేసి 36,500 మీకు సాలరీ అయితే వస్తుంది. బట్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 25,550 రూపీస్ మీకు వస్తుంది. ఏమంటే మీకు 10,950 రూపీస్ మీకు కట్ అవుతుందన్నమాట. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 మీకు సాలరీ వస్తే ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 28,000 వస్తుంది. 12,000 అనేది మీకు కట్ అవుతుంది. అంటే బ్రదర్ మీకు ఓవరాల్‌గా 4 ఇయర్స్ కలిపి 5,02,000 అని మీకు కట్ అవుతే మీ సాలరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు 5,02,000 యాడ్ చేసి ఓవరాల్ మీకు 10,04,000 వరకు మీకు సేవా నిధి ప్యాకేజీ కింద 4 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు ఎవరైతే ఇంటికొస్తారో వాళ్ళకు అగ్నివీర్‌గా ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఈ 10,04,000 అని మీకు అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ 10,00,000 తోటి మీరు ఇంటికొచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే అది మీ ఇష్టం అనుకోండి. బట్ ఏందంటే మనకు ఈ విధంగా అయితే మనకు సాలరీ అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ అగ్నివీర్‌గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాలి. తర్వాత మనకు 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు. రిమైనింగ్ 75% మంది ఇంటికైతే రావాల్సి ఉంటుంది. ఇదైతే ఒక ప్రాసెస్ అయితే ఉంది. మరి ఎంతమందిని పర్మనెంట్ చేస్తారు? ఇంకా ఫస్ట్ బ్యాచ్‌ది అనేది ఇంకా 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అది కూడా వెయిట్ చేయాలి. వాళ్ళని తర్వాత ఏ విధంగా మనకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని అంటే పర్మనెంట్ చేస్తారు. ఏ విధంగా ఇంటికి పంపిస్తారనేది మనకు తెలియాలి కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే అనమాట. ఎవరైతే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎవరైతే ఈ వీడియోని చూసారో అమ్మాయిలు ఎస్పెషల్లీ ఎవరైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, హైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే అబ్బాయిలు చూసారో మీకు తెలిసినటువంటి అమ్మాయిలు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండి లేదంటే మీ రిలేటివ్స్‌లో గానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గానీ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ అయితే చేయండి. థాంక్ యూ.